కన్వల్యూషన్ థియరమ్‌లో డినామినేటర్ దగ్గర ఇలా 3 టర్మ్స్ వచ్చినప్పుడు దాన్ని 2 టర్మ్స్‌లోకి కన్వర్ట్ చేసుకొని అప్పుడు చేయాలి. ఇక్కడ ఎలా చేస్తామంటే ఒక 2 టర్మ్స్ కన్సిడర్ చేసుకోండి. నేను p+1 ఇంకా p+2 కన్సిడర్ చేశా. p+2 మైనస్ p+1 దీన్ని 2 టర్మ్స్‌గా స్ప్లిట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 2 టర్మ్స్ ఉన్నాయి. సో, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ దీనిని కన్వల్యూషన్ మెథడ్‌లో చేయొచ్చు. అండ్ దీన్ని కూడా సెపరేట్‌గా కన్వల్యూషన్ థియరమ్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఈ పార్ట్ చూస్తే దీనికి లాప్లాస్ ఇన్వర్స్ కన్వల్యూషన్ థియరమ్‌లో చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ f(s)ని 1/p అనుకుంటే f(t) దీనికి లాప్లాస్ ఇన్వర్స్ అంటే 1 వచ్చింది. దీన్ని g(s) అనుకున్నాం. సో, g(t) ఏమొచ్చిందంటే దీనికి లాప్లాస్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు e⁻t. కన్వల్యూషన్ థియరమ్ ఫార్ములా ఇందులోకి సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్‌లో 1/p(p+2) ఉంది కదా! దీనికి కూడా కన్వల్యూషన్ థియరమ్ అప్లై చేసాం. సో, ఇలా 2 టర్మ్స్‌గా స్ప్లిట్ చేసి సెపరేట్‌గా కన్వల్యూషన్ థియరమ్ అప్లై చేస్తాం. ఇది కూడా సేమ్ అలాగే ఇంటిగ్రేషన్. ఇక్కడ e⁻2 ఇంటూ t-u ఉంది కదా! ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు e⁻xకి e⁻x ఇంటిగ్రేషన్ అవుతది కదా! సో, అలా చేసినప్పుడు దానికి ఇన్నర్ డెరివేటివ్ కూడా చెయ్యాలి కదా! డినామినేటర్‌లో దీనికి డెరివేటివ్ -2 ఇంటూ tకి డెరివేటివ్ చేస్తే ఎలాగో 0 వస్తుంది. అండ్ విత్ రెస్పెక్ట్ టు u చేస్తున్నాం కాబట్టి u కన్సిడర్ చేయాలి. u దగ్గర మైనస్ ఉంది కాబట్టి -1. నెక్స్ట్ ఈ 2 ఫైండ్ ఔట్ చేశాక కంబైన్ చేస్తాం. ఇది ఫస్ట్ పార్ట్. ఇది సెకండ్ పార్ట్. ఇదే మెథడ్‌ని మీరు పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్‌లో కూడా చేయొచ్చు. ఒకవేళ కన్వల్యూషన్ థియరమ్ అడిగితే కన్వల్యూషన్ థియరమ్ మాత్రమే చేయాలి. ఏ మెథడ్ అడిగితే ఆ మెథడ్‌లోనే చేయాలి. లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్‌లో నెక్స్ట్ మోడల్. సపోజ్ లాగ్ ఫంక్షన్స్ ఇచ్చి దానికి లాప్లాస్ ఇన్వర్స్ ట్రాన్స్‌ఫార్మ్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఎలా చేయాలి? ఇచ్చిన ఫంక్షన్‌ని f(s)గా కన్సిడర్ చేసుకుంటాం. ఈ లాగ్ ఫంక్షన్ అంతా ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో, దీనికి డెరివేటివ్ చేస్తాం. ఇలా ఎందుకు డెరివేటివ్ చేస్తామంటే ఇన్వర్స్ లాప్లాస్ ఫైండ్ ఔట్ చేసినప్పుడు ఈ డెరివేటివ్‌కి ఫార్ములా ఇలా వస్తది. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ f(s) ఈక్వల్స్ టు -1 ఇంటూ t ఇంటూ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ f(s). సపోజ్ మనం n టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ -1/n ఇక్కడ t/n వస్తాయి. సో, ఈ ఫార్ములాలోకి కన్వర్ట్ చేయడం కోసం మనం f(s) ఫైండ్ ఔట్ చేస్తాం. సో, దీనికి డిఫరెన్షియేట్ చేస్తే వాల్యూస్ ఇలా వస్తాయి. ఇన్వర్స్ లాప్లాస్ ఫైండ్ ఔట్ చేస్తే ఫార్ములా వైస్‌గా కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే -1 ఇంకా t ఉన్నాయి కదా! ఇటువైపు వస్తే డివైడ్ అవుతాయి. సో, -tతో డివైడ్ చేసేస్తాం. ఇక్కడ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ f(s). f(s) అంటే ఇక్కడ ఇచ్చారు కదా! లాగ్ ఆఫ్ s²+1/s ఇంటూ s+1. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తాం. లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్‌లో ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ గుర్తుపెట్టుకుంటే పేపర్ అంతా ఈజీగా ఉంటది. మీకు తెలియని క్వెషన్ ఇచ్చినా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు.